జల్లో పువ్వు జారింది. అది బావ చూశాడు, తీసి తల్లో పెట్టాడు. బావ మరదల్లో అది కూడా తప్పేనా? భూతద్దల్లో పెట్టి చూడకు బమ్మి. చూశాన్లేవే మీ ఏకలు పకపకలును. నా దగ్గర నీ హరికథలు. మంచిది, చూడాలని కదా బావ పెట్టింది. మీరు చూడడమే కదా మాకు ముఖ్యం. అవునా? ప్రతిదానికి ఆశ్చర్యపోతావేంటమ్మా? బావ ఎప్పటికైనా బావే. మరదలతో చనువు సెరా మామూలే. అడిగింది చాలు, మీ పని మీరు చూసుకోండి. మా పనులన్నీ అయిపోతూనే ఉన్నాయి. ఇక పంతులు గారు రావడమే ఆలస్యం. అలాగా? అయితే నేను వెళ్ళి పిల్లలకి పంచాల్సిన పుస్తకాలు తీసుకుని వస్తాను. చూసావే రుక్మిణి, దాని మాటలు. బావా మరదళ్ళు ఒకటైపోయారట. కావలసింది అదే కదా బామ్మ. ఏంటి దామిని పిలిచావు? అర్జెంట్ పనే? పనే, మీరు చేసిన పనే. మీరు చేసింది నేను చూసింది నిజమేనా? ఏమిటది? అదే, మీరు పద్మావతి జడలో పువ్వు పెట్టడం. ఓహో, జలస్ ఫీల్ అయిందన్నమాట. పద్మావతి తల్లో పువ్వు పెడితే నీకేంటి? పిలిచి అడగాల్సిన అవసరం ఏంటి? నీకేం అవసరం? అది అది చూడడమే తప్పు, చూసింది చాలక పిలిచి అడగడం మరీ తప్పు. ఇలాంటివన్నీ అన్నయ్యకి నచ్చవు. హేనగారు ఇలా హట్ అవుతున్నారేంటి? ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి, లేకపోతే తలనొప్పే. సర్లేండి, తానంటే పడదు కదా, ఎందుకలా అని అడిగానంతే. అంతేనంట అన్నయ్య. పద వెళ్ళిపోదాం. అంతేకాదురా, అలజడి మొదలైంది దామిని మనసులో. అదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ పద్దు, ఇదంతా నీ వల్లే. సరే సరే, పూజకి టైం అవుతుంది, వెళ్దాం. పద. డ్రెస్ చాలా బాగుంది బావా. థ్యాంక్స్ పద్మావతి. మంట మొదలైంది. కాలి బూడిదయ్యేదాకా బావతో డ్రామా ఆడిస్తా. పీక్ స్టేజ్ కి తెచ్చి ఈ గోవింద్ డ్రామా బయట పెడతా. బావా రా, గంధం పసుపు పూర్తవగానే కుంకుమ పొట్టు పెడతావు గాని. కుంకుమ బొట్టు నుదుటిన పెడతాడా? అలా పెడితే పెళ్లితో సమానం కదా. ఇదేదో చేస్తుంది, అదేంటో తెలుసుకోవాలి. ఏ పద్మావతి, నీకు వాళ్ళు కుంకుమ పెట్టడం ఏంటి? అలా చేస్తే పెళ్లితో సమానం. పెళ్లి కాని అమ్మాయికి పెళ్లి కాని అబ్బాయి బొట్టు పెట్టకూడదు. ఏం వాగుతున్నావు? బొట్టేంటి, పెట్టడం ఏంటి, పెళ్ళేంటి? బావా నువ్వురా. వచ్చానుగా పద్మావతి. వచ్చి నిలబడ్డావు, పక్కన కూర్చొని పని చూడు. నేనేమో పసుపు రాసి గంధం రాస్తాను, దానికి నువ్వు బొట్టు పెట్టాలి. ఈ బొట్లు పుస్తకాలకా? అనవసరంగా తొందరపడ్డాను. నేను గోవింద్ గారు కూడా పుస్తకాలకి బొట్లు పెడితే. గోవింద్ గారు,
మనం కూడా పుస్తకాలకి పసుపు కుంకుమ పెడదాం. రండి రండి. నువ్వు ఆగమ్మాయి. ఇదిగో గోవిందు, పసుపు కుంకాల పని తర్వాత ముందు నువ్వు వెళ్ళి మీ అమ్మ ప్రసాదాలు చేయడం ఎంతవరకు వచ్చిందో కనుక్కో. అలాగే. దామిని పూజలో కూర్చోబెట్టే టైం అయింది. అవతల పంతులు గారు వచ్చేస్తారు. త్వరగా వెళ్ళు. అలాగే. రా బావా రా. ఇదిగో బావా, నేనిలా పసుపు రాసి గంధం పెడతాను. నువ్వు దీని మీద పొట్టు పెట్టాలి. ఓసే ముసలి, కాటికి కాళ్ళు చాచుకొని కూర్చున్నావు. నీకేం తెలుస్తుందే ప్రేమలో ఉన్న బాధలు? కుంకుమ ఎక్కడా? అదిగో అక్కడుంది. ముందు అమ్మవారికి పూలదండ సమర్పించండి. తర్వాత పుస్తకాలు, బొట్లు. అలాగే. బావా రా, దండ వేద్దాం. ఆగు పద్మావతి, మనిద్దరం కలిసి వేద్దాం. ఏ మేం వేయకూడదా? వెయ్యొచ్చు, కానీ కానీ ఏంటి కానీ? ఖర్చు మాది, ఫలితం మాకే దక్కాలి. అలా వేసి ఇలా పుణ్యం సంపాదించుకుందామనా? పెట్టుబడి లేకుండా లాభమా? ఇదేం వ్యాపారం కాదు. ప్రతి దాంట్లో లాభం చూసుకోవడానికి. మరీ అంత స్వార్థం మంచిది కాదు. బాబా నువ్వురా. ఏమిటే ఎంతసేపు వేస్తారు దండ? అయిపోయింది మమ్మీ. ఇప్పుడు పుస్తకాల సంగతి చూడు. అలాగే బావా రా. పెట్టు. నేను దగ్గరికి రానిస్తే నన్ను ఇంటికి దూరం అయ్యేలా చేస్తుంది పద్మావతి. పొరపాటున కూడా దీన్ని దగ్గరికి రానివ్వకూడదు. పద్మావతి, నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ఎందుకు? దామిని కుళ్ళుకుంటుంది. ఎందుకు కుళ్ళుకుంటుంది? మనం బాగా క్లోజ్ అవుతున్నామని. నీకు హ్యాపీగా ఉందా బావా? ఉంది. తను అలా కుళ్ళుకుని చివరికి తట్టుకోలేక నాకు దగ్గరవుతుందని హ్యాపీగా ఉంది. మన ఈ క్లోజ్ బిహేవియర్ అంతా యాక్షనే కదా.
బామ్మ అయిపోయింది, వచ్చేస్తున్నారు. అలాగే. అదిగో పిల్లలు వచ్చేసారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. బావా రా, పూజ చేద్దు గాని. అలాగే పద్దు, నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా? గోవిందు, నువ్వు కూడా వెళ్ళరా, వెళ్ళి పూజ చెయ్యి. అలాగేనమ్మా. కూర్చోండి నాయన. అమ్మా, ఆ పూలు తీసుకుని ఆ కలశం మీద వేస్తూ ఉండండమ్మా. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకావిస్మృతిత ఇత్యర్థానుసహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాన్ కుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక విజారుణ ప్రభాపురమధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసుక్కచ కురు విందమణి శ్రేణి కంకోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ్ దర్కస్థల శోభిత ముఖ చంద్ర కళంకాపమృగణ విశేషక వదనస్పమాంగళ్య గృహతోరుణ చిల్లిక భక్తలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన చంపక పుష్పాభనాసా దండ విరాజిత తారా కాంతిరస్కారీనా సా వరుణభద్ర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. గోవిందు, మళ్ళీ దొరికేవుదామని. ఏమైందిరా, కూర్చో. చిన్న పనుంది, ఇప్పుడే వస్తానమ్మా. ఇదేంటిది అంత సీరియస్గా వెళ్ళిపోతున్నాడు? ఏమై ఉంటుంది? వెళ్ళి కనుక్కోవాలి. ఏమిటి దామిని, నువ్వెక్కడికి? మమ్మీ డాడీ పూజకు వస్తున్నారో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని వస్తాను. శ్రీం దేవీముపఫయ్యే శ్రీర్మాదేవి దుష్టాం కాం ప్రోస్కృతాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. ఎక్కడికి వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు? శ్రీనివాసు, ఎక్కడికి రా వెళ్తున్నావు? నువ్వు కూడా వెళ్ళిపోతే పూజ ఎవరు చేస్తారు? చెయ్యి. సరే. దేవుడా, పద్మావతి చెప్పిందని సైకోగాళ్ళ నాటకం ఆడుతున్నాను. ఇదంతా అబద్ధం అని దామినికి తెలిసిందో ఏదేమైనా ఇలా నటించడం చాలా కష్టమే. ఎప్పుడు దొరికిపోతానో అని భయంగా ఉంది. గోవిందు, అమ్మో, రాక్షసి వచ్చేసింది. బి అలర్ట్. ఏంటిది అలా వచ్చేసావు? చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? అంటే వాళ్ళంతా ఏమనుకుంటారని తప్ప నేనేమనుకుంటాను అని ఆలోచించవా? నాకంటే వాళ్ళే ఎక్కువైపోయారా? ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అసలు పూజ మధ్యలోంచి ఎందుకు వచ్చినట్టు? బుద్ధి లేక, సిగ్గు లేక, ఆ వెదవ పర్ఫార్మెన్స్ చూడలేక. వెదవ పర్ఫార్మెన్సా? ఎవరిది? ఇంకెవరిది? నీది. నీ వెదవ వేషాలు చూడలేకే పూజ మధ్య నుంచి వచ్చేసా. అయ్యో, నేనేం చేశానండి? అయ్యో, నేనేం చేశానండి? ఏమీ తెలియనట్టు నంగనాచలా ఏం నటిస్తున్నావే? అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? నువ్వేం చేసినా వెర్రి వెదవలా, ఒక ముద్ద పప్పులాగా
చూస్తూ కూర్చునే జఫా గల్లా కనిపిస్తున్నానా? నేనేమనుకుండని నీకు నువ్వే అనుకుంటున్నావు. అసలు విషయం ఏంటో చెప్పు. పూజలో నేను చేసిన తప్పేంటి? అంటే నీకు తెలీదా? లేదా నా నోటితో చెప్పించాలనా? షూ, అరవకు. బయట పూజ జరుగుతోంది. మీ మీదొట్టు. నిజంగా నాకేం తెలీదు. ఏం చేశానో చెప్పు. ఆహాహా, ఏం నటిస్తున్నావు అసలు? నీ పర్ఫార్మెన్స్కి మా అమ్మ నాన్న అన్నయ్య పడిపోతారేమో గాని నేను మాత్రం పడను. నీ వేషాలన్నీ నా కళ్ళతో చూశాను కాబట్టే రక్తం ఉడికిపోతుంది. ప్లీజ్, టెన్షన్తో నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ముందు నేనేం తప్పు చేశానో చెప్పి ఆ తర్వాత తిట్టండి. చెప్పాలా? నువ్వేం చేసావో చెప్పాలా? నా కాబోయే పెళ్ళాం పరాయి మగాన్ని చూస్తేనే భరించలేను. అలాంటిది ఇందాక మా అన్నయ్యకి షర్టు కొలతలు చూసే వంకతో ఆయన ఒళ్ళంతా తడిమేశావు. పూజలో పక్క పక్కనే కూర్చుని కాలు మీద కాలేసుకుని రాసుకుంటూ పూసుకుంటూ కూర్చున్నావు. ఏంటా మాటలు? వినడానికి అసహ్యంగా ఉంది. చా, నిజమా? హ, నీకు వినడానికి అంతా సేయంగా ఉంటే మరి చూడ్డానికి నాకెలా ఉండాలి? అసలు అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేకపోతే మా అన్నయ్య లవ్ చేస్తున్నావా? గోవిందు, తప్పుగా మాట్లాడుతున్నావు. కాదు, నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నావు. అంటే నువ్వు నా క్యారెక్టర్ని అనుమానిస్తున్నావా? లేదు, అనుమానించేలా ప్రవర్తిస్తున్నావు. నీ బిహేవియర్తో నా పరువు తీస్తున్నావు. హ్, మగాళ్ళ విషయంలో నువ్వు మరీ ఇంత వీక్ అని నేను కల్లో కూడా అనుకోలేదు. గోవిందు, గోవిందు! నిన్ను ప్రేమించాను కాబట్టి, పెళ్లి చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఎన్నెన్ని మాటలన్నా వింటున్నాను. ఇంకెవరైనా ఇలా నన్ను అనుమానించి అవమానించి ఉండుంటే ఇప్పుడే ఇక్కడే పిట్టని కాల్చినట్టు కాల్చి పరేసేదాన్ని. అమ్మో, అంత పని మాత్రం చేయకు తల్లి. నా మీద నీకు విరక్తి రావాలని నటిస్తున్నాను. నీకు కోపం తెప్పించి సక్సెస్ అయ్యాను. మొత్తానికి మా వదిన ప్లాన్ సక్సెస్ అయినట్టే. అసలు అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నా అందానికి ఆస్తికి నేను చిటికేస్తే 1,000,000 మంది లైన్లో వచ్చి నిలబడతారు. అయినా కోరి కోరి నిన్నే నా మొగుడని ఫిక్స్ అయ్యాను. అందుకు నువ్విచ్చే గిఫ్ట్ ఇదా? ఇలా నా ప్రతి అడుగుని అనుమానిస్తుంటే, ప్రతి మనిషితో అక్రమ సంబంధం అంటగడుతుంటే రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి ఏంటి? నీ మాటలతో చేష్టలతో చిత్రహింసలు పెడితే నా బ్రతుకేంటి? నో, కరెక్ట్ కాదు. నువ్వు నాకు కరెక్ట్ కాదు. పద్మావతి, మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఈ దెయ్యానికి నా మీద విరక్తి కలిగింది. మనిద్దరికి అస్సలు సెట్ అవ్వదు. నిన్ను నేను అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నువ్వు ఏం చేసినా చూస్తూ భరించాలా? నువ్వు ఎవరితో రాసుకుని పూసుకుని తిరుగుతున్నా, ఎవరితో తిరిగితే నాకింట్లే అని చెప్పి వదిలేయాలా? నార్మల్. నా గురించి, నా క్యారెక్టర్ గురించి ఇంకొక మాట మాట్లాడవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎస్, ఇదే నాకు కావాలి. ఇలా రెచ్చగొట్టించి పూర్తిగా బయటికి వెళ్ళేలా చేస్తాను. ఏం చేస్తావు? నేనింతే, ఇలాగే ఉంటాను, ఇలాగే అనుమానిస్తాను. పరాయి వాడిని తాకినా, మాట్లాడినా, ఆఖరికి చూసినా సరే నేను భరించలేను. ఇష్టమైతే పెళ్లి చేసుకో, లేకపోతే వదిలేసి వెళ్ళిపో. ఇప్పుడే ఇక్కడే డిసైడ్ చేసుకో. నన్ను పెళ్లి చేసుకుంటావా, వదిలేసి వెళ్ళిపోతావా అని. ఎందుకు ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? నిన్ను చూస్తుంటేనే భయం వేస్తుంది. నీలాంటి వాడిని ప్రేమించిందని బాధేస్తుంది. ఓకే, ఒక గంట టైం ఇవ్వు, తేల్చేస్తాను. జీవితాంతం నీతో టార్చర్ పడాలా, లేకపోతే వదిలి వెళ్ళిపోవాలా అని. వెయిట్ చేస్తుంటాను.
ఎస్, గ్రాండ్ సక్సెస్.